హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంచి శాస్త్రవల్. ఈరోజు నేను మీకు ఆత్మానుభవాల బుక్లో పార్ట్ 7 చెప్పబోతున్నాను. ఇక్కడ మనకి స్పిరిట్ గైడ్స్ ఉంటారు కదా, వాళ్ళు మనకి ఎలా హెల్ప్ చేస్తారు అది ఈరోజు చూస్తాం. భూమిపైన జన్మించిన ప్రతి ఒక్కరికి మార్గదర్శక ఆత్మ ఉంటారు, అంటే గైడ్ చేసేవాళ్ళు. మనకు కనిపించకపోయినప్పటికీ వారు మనల్ని అన్ని రకాలుగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. కొందరికి జీవిత పర్యాంతం ఒకే మార్గదర్శకాత్మ ఉంటారు. మరికొందరికి జీవితంలో అవాంఛనీయ సంఘటన చోటు చేసుకున్నప్పుడు మార్గదర్శకాత్మ మారుతుంటారు. అంటే మీరు ఎలాంటి డెవలప్మెంట్ లేకుండా ఒకే విధంగా మీ జీవితాన్ని జీవిస్తూ ఉంటే ఒకే గైడ్ ఉంటారు మీకు. ఇప్పుడు మీరు ఎల్కేజీలోనే ఉన్నారనుకోండి, మీకు ఆ టీచరే ఉంటారు. మీరు అదే మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకుంటా వేరే వేరే క్లాసులకు పోతుంటే అక్కడ టీచర్స్ మారుతూ ఉంటారు కదా. అలాగే మీ ఆత్మశక్తిని మీరు డెవలప్ చేసుకోకుండా ఒకే రకమైన జీవితాన్ని జీవిస్తూ ఉండారంటే మీకు ఒకే రకమైన మార్గదర్శక ఆత్మ అంటే గైడ్, మీ స్పిరిట్ గైడ్ ఉంటారు. మీ ఆత్మశక్తిని మీరు ఎక్కువ చేసుకునే కొద్దీ, మీరు నాలెడ్జ్ బాగా గెయిన్ చేసుకునే కొద్దీ మీకు స్పిరిట్ గైడ్స్ మారుతూ ఉంటారు. బాగా ఇంకా ఎక్కువ ఎనర్జీ ఉండే స్పిరిట్ గైడ్స్ మీకు గైడ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఉన్నతాత్మనే మార్గదర్శక ఆత్మలు కాగలరు. హయ్యెస్ట్ సోర్సే అంటే వాళ్ళు ఫస్ట్ బాగా నాలెడ్జబుల్గా హై లెవెల్లో ఉంటేనే వాళ్ళు స్పిరిట్ గైడ్స్ అవుతారు. వారు మనం చేసే పనులను వ్యాఖ్యానించరు, వ్యతిరేకించరు. మనం ఏం చేసినా వాళ్ళు నో అని చెప్పరు, జస్ట్ సాక్షిగా చూస్తూ ఉంటారు. మన ఆత్మోన్నతికి నిత్యం సహాయపడుతుంటారు. అంటే వాళ్ళకి తెలుసు వీళ్ళు ఇది చేయడం వల్ల, ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నాం, ఆ పని మంచిది కాదు, కానీ వాళ్ళు ఏమనరు. ఎందుకంటే ఆ పని చేయడం వల్ల నీకు ఎలాంటి కష్టం వస్తుందో నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తావు దానివల్ల. లేకపోతే నీకు తెలియదు కదా, ఎవరన్నా చెప్తే మనకి తెలియడం ఒకటి, మీరే ఎక్స్పీరియన్స్ చేసి తెలుసుకోవడం ఒకటి. అది బలంగా మీకు మనసులో నాటుకుపోద్ది, ఇంకా పని మనం చేయకూడదు అన్న విషయం మీకు బలంగా పడిపోద్ది. అందుకనే మీరు ఏదైనా చెడు పని చేస్తుంటే కూడా ఆ స్పిరిట్ గైడ్స్ నో చెప్పరు, జస్ట్ సాక్షిగా చూస్తుంటారు. మీరు ఎక్స్పీరియన్స్ చేసి మీరు తెలుసుకోవాలి ఆ విషయం అని చెప్పి. కొన్ని సందర్భాల్లో మన ఆత్మకు అత్యంత సన్నిహితుడే మనకు మార్గదర్శక ఆత్మగా ఉంటూ మనం పక్కదో పట్టకుండా భూమి మీద ఏం సాధించడానికి వచ్చామో దానిని గుర్తు చేస్తుంటారు. అంటే మన చుట్టూ ఉండే వాళ్ళలోని మన క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ మూల్యంగా స్పిరిట్ గైడ్స్ మనకి సలహాలు ఇస్తూ ఉంటారు. అంటే ఓవర్గా ఇంకా మనం వేరే దారిలోకి వెళ్ళిపోతే ఇంకా పతనం అయిపోతామేమో అన్నప్పుడు ఫ్రెండ్స్ ద్వారా, అది మన వెల్ విషెస్ ద్వారా మనకు అడ్వైస్ రూపంలో స్పిరిట్ గైడ్స్ మనకి చెప్తూ ఉంటారు. వారు మనతో మన భావనల ద్వారా, ఆలోచనల ద్వారా, కళ ద్వారా మాట్లాడుతుంటారు. మన మనసులో వచ్చే ఆలోచనల ద్వారా, మన ఎమోషన్స్ ద్వారా, మనకు వచ్చే డ్రీమ్స్ ద్వారా స్పిరిట్ గైడ్స్ మనతో మాట్లాడుతూ ఉంటారు. వారు మన ఆత్మతో ప్రతిరోజు సంభాషిస్తుంటారు. ప్రతిరోజు మీరు నిద్రపోయేటప్పుడు ఆటోమేటిక్గా మీ బాడీలో నుంచి సోల్ బయట వచ్చేస్తుంది యాస్ట్రల్ ట్రావెల్ చేసేదానికి. అప్పుడు మీ స్పిరిట్ గైడ్స్ మీ సోల్కి తగిన డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారు. అవి మీ కళల రూపంలో వస్తూ ఉంటాయి. మీ కళలను ఫాలో అవ్వండి అని చెప్తున్నాను కదా. అబ్దుల్ కలాం ఆయన కూడా ఇదే కదా చెప్పారు, మీ కళలను మీరు ఫాలో అవ్వండి అని చెప్తారు ఆయన. ఎందుకంటే మీ స్పిరిట్ గైడ్స్ మీకు డైరెక్షన్స్ ఇస్తుంటారు కళల ద్వారా. అందుకని మీ కళలు మీరు ఫాలో అవ్వండి అని చెప్పారు. ప్లస్ మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారో అది అచీవ్ చేయాలి మీరు. ఓకే, ఒక్కో సందర్భంలో దేవదూతలు కూడా మనకు మార్గదర్శకాత్మగా రావచ్చు. ఇంతకుముందు ఎన్నడూ చూడని దివ్యమైన ఆత్మలే దేవదూతలు. వారు ఎల్లప్పుడూ అపారమైన ప్రేమతో, ఆనందంతో యాక్టివ్గా ఉంటారు. వారు చేయగలిగినంత సహాయం చేస్తూనే ఉంటారు. మనం చేరాల్సిన గమ్యాన్ని మర్చిపోకుండా గుర్తు చేస్తూ కష్ట సమయాలలో మన వెన్నంటే ఉండి కాపాడుతుంటారు. ఇది ఎంతో ఆనందించాల్సిన విషయం. కొందరు దేవదూతలు మానవ రూపంలో భూమిపైన ఉన్నారు. వారు ఈ భూమిపై చైతన్యాన్ని పెంచడానికి, అందరికీ ఆదర్శంగా ఉండడానికి జన్మించారు. మీరు సహజంగానే వారిని కనుక్కోగలరు. అందరిపైన వారు అపారమైన ప్రేమను కురిపిస్తూ మృదువైన మాటలతో ఎల్లప్పుడూ అందరిలో మంచినే చూస్తూ ఉంటారు. అంటే ఈ అమ్మాయికి ఆత్మలు కనిపించినట్టే దేవదూతలు కూడా కనిపిస్తూ ఉంటారు. కానీ ఏంజల్స్ వచ్చి మానవ రూపంలో కూడా ఉంటారు. వాళ్ళు అందరి మీద ప్రేమ చూపిస్తూ, వాళ్ళ మాటలతో అందరికీ అడ్వైస్ చేస్తూ, అందరికీ హెల్ప్ చేస్తూ అలా ఉంటారనమాట. మనకు వారు కనిపించకపోయినప్పటికీ, దివ్యాత్మలు, మార్గదర్శక ఆత్మ గురించి తెలియకపోయినప్పటికీ వారు మన చుట్టూనే ఉంటారు. మనకు అవసరమైనప్పుడల్లా మన ఆత్మతో సంభాషిస్తూనే ఉంటారు.
వారితో పరిచయం ఏర్పరచుకోవాలంటే మీరు మేలుకొని ఉన్నప్పుడే వారితో మీతో మాట్లాడమని అడగండి. వారు మీ పక్కన ఉన్నట్లే ఊహించుకొని వారితో సంభాషించండి. ఎప్పుడు కూడా ఒక ఏంజల్, 1 or 2 ఏంజల్స్ మీ పక్కనే ఉన్నారనుకొని మీ కష్టాలన్నీ వాళ్ళతో చెప్పేసుకుంటూ ఉండండి. ఏదో ఒకరోజు మీకు వాళ్ళ దగ్గర నుంచి రిప్లై రావడం మీరు గమనిస్తారు. ఎలాగైతే కొత్తగా ఎవరితోనైనా బంధం ఏర్పరచుకోవడానికి మన వైపు మన ప్రయత్నం కృషి చేయాలో అదేవిధంగా వారితో బంధాన్ని కూడా ప్రతిరోజు కృషి చేయాల్సి ఉంటుంది. వారు పక్కనే ఉన్నారని మీకు తెలియజేయమని అడగండి. మనం పూర్తి సృహలో ఉన్నప్పుడు వారితో సంభాషించడానికి తప్పకుండా కొంత సమయం పడుతుంది. ఎందుకంటే వారు మనలా మాటల ద్వారా సంభాషించలేరు. ఆలోచనల ద్వారా, భావనల ద్వారా సంభాషించడానికి ప్రయత్నించి తప్పకుండా సఫలమవుతారు. సంచిత కర్మలు. నేను కొన్ని ఉదాహరణల ద్వారా ఆత్మకు ఉన్న పూర్వజన్మ కర్మలను ఎలా పరిష్కరించుకోవాలో వివరిస్తాను. కొన్ని పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచిస్తుంటాం. ఆ సంఘటనలకు కారణాలు మన ఊహకు అందనివి. మనలో చాలామంది మనకు కష్టాలు దేవుడు ఇస్తున్నాడు అని అనుకుంటారు. కానీ నిజానికి కష్టాలైనా సుఖాలైనా ఆత్మ తన కర్మలను తీర్చుకోవడానికి ఏర్పరచుకున్న జీవన ప్రణాళికలోని భాగాలే. మనకున్న పరిమితమైన జ్ఞానంతో కష్టాల నుంచి బయటపడలేమని అనుకుంటాం. అటువంటి సందర్భాలలో గురువులు మనల్ని మనం విమర్శించుకోకూడదని, మనకెదురైన ప్రతి సంఘటన యాక్సెప్ట్ చేస్తూ ముందుకు పోవాలని చెప్తూ ఉంటారు. ఎటువంటి సంఘటన జరగటానికైనా బలమైన కారణం తప్పకుండా ఉంటుందని, ఆత్మ పరిధి నుంచి ఆలోచించమని, ఆ అనుభవాలను పాఠాలుగా నేర్చుకోవడం ఆత్మకు అవసరమని చెప్తారు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనకు వచ్చే కష్టాలన్నీ మనం ప్లాన్ చేసుకొని వచ్చినవే. మన కర్మ క్షయం అయ్యేదానికి మనం ప్లాన్ చేసుకున్నవే ఆ కష్టాలు. ఓకే, అందుకనే ఎప్పుడు మన కష్టం వచ్చినప్పుడు దాన్ని విమర్శించకూడదు, అది యాక్సెప్ట్ చేసుకుంటా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. అనుమానాన్ని నివృత్తి చేసుకున్న సైనికుడు. నా క్లయింట్ జాన్ వియత్నాం యుద్ధం గురించి భయభ్రాంతులకు లోనై యుద్ధంలో పాలు పంచుకోకూడదని నిర్ణయించుకున్నాడు. మనస్సాక్షికి విరుద్ధంగా ఉండలేక యుద్ధంలో పాల్గొనవలసిందిగా వచ్చిన ఆదేశాన్ని తప్పించుకోవడానికి కెనడాకు వెళ్ళిపోయాడు. ఆ సంఘటన అతని తీవ్ర ఆందోళనకు గురి చేసింది. కానీ ఎలాంటి పరిస్థితుల్లోనూ యుద్ధానికి వెళ్ళకూడదని తీర్మానించుకున్నాడు. తాను దేశం కోసం పాల్గొనే యుద్ధాన్ని ఎందుకు తిరస్కరించాడో తెలుసుకోవడానికి నా దగ్గరకు సైకిక్ రీడింగ్ కోసం వచ్చాడు. ఆ పరిశీలనలో తేలిన విషయం ఏమిటంటే, అతను తన గత 2 జన్మలలో దేశం కోసం ప్రాణాలు అర్పించాడు. కనుక ఈ జన్మలో ఆత్మ ఇంత తక్కువ వయసులో ప్రాణాలు పోగొట్టుకోవడానికి ఇష్టపడడం లేదు. క్రిందటి జన్మలో ఆత్మ తీసుకున్న నిర్ణయాలు ఈ జన్మకి వర్తించవు. ఇదంతా విన్న తరువాత అతను ప్రస్తుతం ఎదుర్కొంటున్న అంతర్గత ఘర్షణలకు సరైన కారణం తెలిసినందుకు ఎంతో ఆనందించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆర్మీలో చేరే వాళ్ళందరికీ బాగా దేశభక్తి ఉంటుంది కదా, వాళ్ళు ఎలాగన్నా తమ దేశాన్ని కాపాడాలి అనుకుని ఆర్మీలో చేరుతారు. కానీ ఈ అబ్బాయి ఆర్మీలో చేరిన తర్వాత నేను యుద్ధమే చేయకూడదు అని తీర్మానించుకొని వెళ్ళిపోయి ఈ అమ్మాయి దగ్గరికి సైకిక్ రీడింగ్కి వచ్చాడు. నా ఆత్మ ఎందుకు ఇలా కోరుకుంది నాకు తెలియడం లేదు అని వస్తే అప్పుడు ఆ అమ్మాయి చెప్తుంది, ఆల్రెడీ 2 జన్మలో నువ్వు ఆర్మీలో చేరి చిన్న వయసులోనే ప్రాణాలు పోగొట్టుకున్నావు. ఈ జన్మలో కూడా అలా పోగొట్టుకోవడం నీకు ఇష్టం లేదు, నీ ఆత్మకి ఇష్టం లేదు, అందుకే నువ్వు ఇలా వచ్చేసావు అని అమ్మాయి చెప్తుంది. అంతా మన మంచికే. 3 ఏళ్ల వయసు నుంచి బెట్సీ తను డాక్టర్ అవుతానని తల్లికి చెప్తుండేది. అదే ఆశయంతో పెరిగి పెద్దదైంది. తను వైద్య కళాశాలలో ప్రవేశించిన తర్వాత తాను చదువుతున్న చదువు పట్ల నిరుత్సాహం ఎదురైంది. తాను కోరుకున్న దానికి అక్కడ ఉన్నదానికి చాలా వ్యత్యాసం ఉందని చెప్పింది. ఆమె సైకిక్ రీడింగ్కి నా దగ్గరికి వచ్చినప్పుడు 2 ప్రశ్నలకు సమాధానాలు కోరింది. ఒకటి, ఆమెకు డాక్టర్ అవ్వడం జీవిత ఆశయం అయినప్పటికీ తీరా అక్కడికి వెళ్ళాక ఎందుకు నిరుత్సాహాన్ని చవిచూస్తుంది. రెండవది, ఇప్పుడు తాను ఏం చేయాలి. ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి నేను ఆమె గత జన్మను పరిశీలించసాగాను. ఆమె బలంగా కోరుకోవడం వల్ల డాక్టర్ అనే ఆలోచన నుంచి బయటకు రాలేకపోతుంది. తన స్పిరిట్ గైడ్ ఆమెను డాక్టర్గా వద్దని దాని బదులు ఇంకో మార్గాన్ని ఎంచుకోవడం మంచిదని చెప్పారు. జరిగిందంతా మర్చిపోయి తనకు అనిపించింది కాకుండా వేరే చేయమని కోరారు. తనకు అందించబడిన సమాచారంతో ఆమె మనసు కుదుటపడింది. ఆ విషయం ఈమె బయటకు చెప్పకపోయినప్పటికీ నాకు ఖచ్చితంగా తెలుసు, తను తప్పకుండా జరిగిన దాన్ని అంతా మర్చిపోగలదని.
ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు ఇవన్నీ ఈ బుక్లో రాసినవే, కానీ మన కంట్రీలో ఇవి ఉన్నాయా లేదా అని నాకు తెలీదు, మేబీ ఉండొచ్చు కూడా. కానీ ఇది బుక్లో ఉండిందే, నేను స్వయంగా చెప్పేది కాదు, అది మాత్రం మీరు మనసులో పెట్టుకొని వినాలి. ఓకే. క్లిఫ్ అనే అతను ఒకరోజు ఈ అమ్మాయి దగ్గరికి వస్తారు. ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి తనకు ఉన్న స్వలింగ సంపర్కం గురించి తెలుసుకోవడానికి నా దగ్గరకు సైకిక్ రీడింగ్కి వచ్చారు. ఆ భగవంతుడు అతని ఎందుకు అలా పుట్టించాడో, తనకున్న గత జన్మ కారణాలు తెలుసుకోవాలనుకున్నాడు. అతని ప్రస్తుత జీవన విధానం తనను బాధిస్తుందని చెప్పాడు. ఆ పరిశీలనలో క్లేఫ్ గురువులు తాను వరుసగా చాలా జన్మలు స్త్రీగా జన్మించాడని, ఈ జన్మ తీసుకుంటున్న సమయంలో ఉన్నతాత్మలు అతడు పురుషుడిగా బ్యాలెన్స్ పరచుకోవడానికి పురుష శరీరంలో జన్మించమని చెప్పారు. స్వలింగ సంపర్కిగా జన్మించడానికి అతను ఎటువంటి తప్పు చేయలేదని, ఈ జన్మ అతనికి వేసిన శిక్ష కాదని చెప్పారు. లైంగిక ప్రాధాన్యత ఏర్పడడానికి కారణం అతని ఆత్మకు స్త్రీతో కన్నా పురుషుడితో ఉండడం సహజంగా అనిపించడమేనని, అతని ఆత్మకు పురుష శక్తిని అర్థం చేసుకోవడానికి ఇంకా కొన్ని జన్మలు పడతాయని, అతను సంపూర్ణ సమతుల్యమైన ఆత్మగా పరిణమించే మార్గంలోనే ఉన్నాడని చెప్పారు. ఇలాగే స్త్రీలలో కూడా స్వలింగ సంపర్కులు నా దగ్గరకు సైకిక్ రీడింగ్కి వచ్చారు. అటువంటి స్త్రీలు వరుసగా చాలా జన్మలు పురుషుడిగా జన్మించి స్త్రీ శరీరంతో వారిని వారు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నారు. ఒక స్వలింగ సంపర్కమైన స్త్రీ తాను ఏర్పరచుకున్న సంబంధాల గురించి గురువులు ఆమెను తప్పుగా భావిస్తున్నారేమోనని అడిగింది. ఆమె అడిగిన ప్రశ్నకు మార్గదర్శక ఆత్మ ఎంతగానో ఆశ్చర్యపోయి, తాము ఎప్పుడు ఎవరి లైంగిక విషయాల గురించి తీర్మానించమని, ఆత్మ ఎంచుకున్న ప్రతి దాన్ని కేవలం ఒక అనుభవంగానే పరిగణిస్తామని చెప్పారు. అర్థమైందా? ఎక్కువ జన్మల్లో స్త్రీగా పుట్టిన వాళ్ళు వాళ్ళ ఎనర్జీ బ్యాలెన్స్ చేసుకునేదానికి పురుష శరీరాన్ని తీసుకుంటున్నారు. పురుష శరీరాన్ని తీసుకుంటే కూడా వాళ్ళు స్త్రీ ఇంతకుముందు జన్మలో స్త్రీ సహజమైన మనసుతో ఉండేరు కాబట్టి వాళ్ళు మళ్ళీ పురుషులనే కోరుకుంటా ఉన్నారు, పురుషుడిగా జన్మిస్తే కూడా. అట్లాగనమాట ఇది. నేను హాల్ అనే స్వలింగ సంపర్కికి సైకిక్ రీడింగ్ చేశాను. అతని పూర్వజన్మ కర్మలను అనుభవించడానికి ఈ జన్మలో అతడు స్వలింగ సంపర్కిగా జన్మించాల్సి వచ్చిందని మాస్టర్లు తెలియజేశారు. పూర్వజన్మలలో అతడు స్వలింగ సంపర్కులను ఎంతో ఆక్షేపిస్తూ, అతడికి సమయం దొరికినప్పుడల్లా వారిని అవహేళన చేస్తూ ఉండేవాడు. అందుకే అతడిని ఆత్మలోకపు గురువులు ఈ జన్మలో స్వలింగ సంపర్కిగా జన్మించి వారి పరిస్థితులను అర్థం చేసుకోమని, ఇతరులను విమర్శించడం మానేయమని చెప్పారు. ఈ విధంగా ఆత్మ తన కర్మలను బ్యాలెన్స్ పరుచుకుంటుంది. మనం ఎప్పుడైనా ఎవరినైనా విమర్శించేమంటే, ఇప్పుడు మనం ఎవరినైతే విమర్శించేమో ఆ పరిస్థితుల్లోకి మనం నెట్టేయబడతాం. ఇది మీ లైఫ్లో మీరు గమనించుకొని చూడండి, చాలాసార్లు మీకు ఇది జరిగి ఉంటుంది. మీరు ఎవరినైనా విమర్శించారంటే సేమ్ అలాంటి విమర్శే మీకు ఎదురవుతుంది. అలాంటి పరిస్థితుల్లోకి మీరు వెళ్తారు. అందుకని ఎవరిని విమర్శించకూడదు. ప్రతిదీ వాళ్ళ లైఫ్లో, మీ లైఫ్లో జరిగేది, ఎవరి లైఫ్లో ఉన్న ప్రతి సంఘటన వెనుక ఒక రీజన్ ఉంటుంది. ఆత్మ ఆ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసేదానికే జన్మ తీసుకోండి. ఓకే. కానీ హాల్కి పైన చెప్పిన విషయాలేమీ ఆశ్చర్యపరచలేదు. అతడు స్వలింగ సంపర్కి అయినప్పటికీ తోటి స్వలింగ సంపర్కులను విమర్శిస్తూనే ఉంటాడని, వారందరిలో తను ఒకడన్న భావన తనకు చాలా కష్టంగా అనిపిస్తుందని, వారందరిలోనూ తనని తాను ప్రత్యేకంగా భావిస్తాడని చెప్పాడు. గురువులు అతనిని స్వలింగ సంపర్కం విషయంలో అందరినీ తనలాగే భావించమని, విమర్శించవద్దని, వారిని పూర్తిగా అర్థం చేసుకోమని చెప్పారు. అంతేగాక అతడికి ఈ విషయమై స్వస్థత చికిత్సను ప్రారంభించమని కోరారు. అంటే హీలింగ్ చేయమని కోరుకున్నాడు. తను ఈ విషయమై తప్పకుండా కృషి చేస్తానని చెప్పాడు. కానీ నన్ను మళ్ళీ కలవలేదు. నువ్వు హీలింగ్ తీసుకో, నీకు సరైపోద్దని చెప్తే అతను వెళ్ళిపోయాడు, కానీ తిరిగి రాలేదు. వావి వరుసలు లేని లైంగిక సంబంధాలు, ఇదంతా ఫారెన్లో ఎక్కువ ఉంటుంది. మన ఇండియాలో ఉందో లేదో నాకు తెలీదు, నాకు తెలిసి లేదు. చూస్తాం అసలు ఏంటి, వీళ్ళు ఏం రాస్తున్నారో చూస్తాం. క్యారీ అని ఒక యువతి తాను ఎందుకు వావి వరుసలు తప్పిన సంబంధాన్ని ఏర్పరచుకుందో, ఆ సంబంధంలో ఎందుకు ఆనందాన్ని పొందిందో తెలుసుకోవడానికి నా దగ్గరకు వచ్చింది. ఎక్కుబడని చెప్తున్నారు. తను చేసిన దానికి ఎంతో సిగ్గుపడింది. ఆమె నాకు తప్ప ఎవరికీ ఈ విషయం చెప్పలేదు. తన తండ్రితో ఆమెకున్న సంబంధానికి కారణం పూర్వజన్మల పరిశీలన ద్వారా తెలుసుకోవాలనుకుంది.
అంతేకాకుండా ప్రస్తుతం తన తండ్రికి దూరంగా ఉన్నందున జీవితంలో ఏదో కోల్పోయిన భావన కలుగుతుందని, దానికి గల కారణం తనకు వివరించమని గైడ్స్ను కోరింది. మార్గదర్శక ఆత్మ ఈ విషయం గురించి ఏమి చెప్తారో వినాలని నాకు చాలా ఆసక్తి కలిగింది. కానీ వారు చాలా సులభంగా సమాధానం ఇచ్చారు. క్యారీ మరి ఆమె తండ్రి పూర్వజన్మలో ప్రేమికులని, ఈ జన్మలో వారి బంధాన్ని ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్ళడానికి తండ్రి కూతుళ్లుగా జన్మించారని, వారిరువురి మధ్య లైంగిక పరమైన సంబంధం ఉన్నప్పటికీ వారి తండ్రి కూతుళ్ళు బంధాన్ని పూర్తిగా అనుభూతి చెందారని చెప్పారు. తన తండ్రి ఆమె నుంచి దూరంగా ఉండడానికి కారణం 10 సంవత్సరాల క్రితం అతను ఊరు వదిలి వెళ్ళారని చెప్పింది. వారిరువురు కావాలంటే వచ్చే జన్మలో మళ్ళీ ప్రేమికులుగా పుట్టవచ్చని, ప్రస్తుత జన్మలో తండ్రి కూతుళ్ళ బంధానికి విలువనిచ్చి ఆ బంధానికి మాత్రమే కట్టుబడి ఉండమని మార్గదర్శకాత్మ తెలియజేశారు. నేను నిన్న చెప్పాను కదా, మన చుట్టూ ఉండే వాళ్ళతోనే మన పాత్రలు మారుతూ ఉంటాయి. ఒక డ్రామాలో మనం పాత్ర ఏది తీసుకుంటే అట్లాగా ఈ జన్మలో కూతురు, వచ్చే జన్మలో వైఫ్, అట్లా వచ్చే జన్మలో అమ్మ, ఇట్లాగా మారుతూ ఉంటాయన్నమాట మన పాత్రలు. అంతే, వాళ్ళే మన అంటే ఈ లైఫ్ లెసన్స్ నేర్చుకునేదాకా వాళ్ళే మనతో చాలా జన్మలు ట్రావెల్ చేస్తారు. ఈ లైఫ్ లెసన్స్ని వాళ్ళతో కంప్లీట్ ఎప్పుడు చేసుకుంటామంటే వాళ్ళు మనతో వాళ్ళు వచ్చి సంతోషంగా ఉండాలి, సాటిస్ఫాక్షన్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఎవరిని మీరు విమర్శించకూడదు, వాళ్ళని మనసు బాధ పెట్టేటట్టు మీరు మాట్లాడకూడదు. అందరినీ మీరు హ్యాపీగా పెట్టుకున్నప్పుడే మీరు లైఫ్ లెసన్స్ని కంప్లీట్ చేశారు అని అర్థం. ఓకే. తన తండ్రికి దూరమైనందున కలిగిన బాధ నుంచి బయటపడడానికి ఇంకో 2 సార్లు తన దగ్గరకు హీలింగ్ పొందడానికి క్యారీ వచ్చింది. 2వసారి వచ్చినప్పుడు తనలో చాలా మార్పు కనిపిస్తుందని, తన భర్తకు తనకు మధ్య బంధం ఇంతకు ముందు కన్నా చాలా మెరుగుపడిందని, జరిగిందంతా మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని చెప్పింది. తన తండ్రి తన పూర్వజన్మలో ప్రేమికుడని తెలుసుకున్న కారణంగానే ఇప్పటి వరకు తాను అనుభవిస్తున్న పాపపు భారం నుంచి విముక్తి పొందగలిగానని చెప్పింది. ఓకే. జాతిపరమైన ప్రాధాన్యత. ఎస్టెల్లా అనే యువతి తను ఎందుకు నల్ల జాతి వారితోనే సంబంధం ఏర్పరచుకోవడానికి ఇష్టపడుతుందో తెలుసుకోవడానికి నా దగ్గరికి వచ్చింది. అలా ఇష్టపడడంలో తనకేమీ ఇబ్బంది లేదని, కానీ ఆమె తల్లిదండ్రులు, స్నేహితులు ఇబ్బంది పడుతున్నారని చెప్పింది. ఆమె ఆఫ్రికా అమెరికన్ ఆహారాన్ని, సంగీతాన్ని, నాట్యాన్నే కాకుండా పద్ధతులను, కట్టుబాట్లను ఇష్టపడుతుందని, ఆఫ్రికన్ కానప్పటికీ తనకు తాను ఆఫ్రికన్ లాగే అనిపిస్తుందని చెప్పారు. మీరు ఊహించే ఉంటారు ఆవిడకు ఆత్మిక మార్గదర్శకులు ఏమని సమాధానం ఇచ్చి ఉంటారు. అంటే ఎస్టెల్లా చాలా జన్మలో ఆఫ్రికన్గానే జన్మించారు. ఈ జన్మలో కూడా ఆఫ్రికన్గానే పుట్టాలనుకుంది. కానీ ఆమె ఆత్మ తెల్లవారి పద్ధతులను ఎక్స్పీరియన్స్ చేసి తెలుసుకోవాలని, తాను క్రిందటి జన్మలో తెల్లవారిని అర్థం చేసుకోకుండా విమర్శిస్తూ ఉండేదని గురువు ఆమెకు చెప్పారు. ఆమె ఆఫ్రికన్గా పుట్టినప్పుడు తెల్లవారిని విమర్శిస్తూ ఉండేది. అందుకని వాళ్ళ కట్టుబాట్లు ఈమె ఎక్స్పీరియన్స్ చేస్తే కదా ఈమె ఫుల్గా తెలుసుకుంటుంది. అందుకని ఈమెను తీసుకొని వచ్చి ఈ తెల్లవారిలో పుట్టించేశారనమాట. ఇప్పుడు ఆమెకి ఇక్కడ పుడితే కూడా ఆమెకు ఆఫ్రికన్ వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ఆహారమే ఈమెకు నచ్చుతుంది. నేను ఈ విషయాలను ఆమెతో చెప్పగానే ఆమె నవ్వి, తను ఇప్పటికీ తెల్లవారిని అనుమానిస్తూనే ఉంటానని, వారిని నమ్మనని, వారి దగ్గర ఉన్నప్పుడు ఒక సురక్షిత భావన కలగదని, నల్లవారి దగ్గరే తనకు సురక్షితంగా అనిపిస్తుందని చెప్పారు. తన పుట్టిన సాంప్రదాయాన్ని, కట్టుబాట్లను తప్పకుండా అర్థం చేసుకోమని గురువులు ఆమెను కోరారు. ఆమెకు తెల్లవారి మీద ఉన్న ఆగ్రహం తగ్గించుకునే మార్గం మీద దృష్టి సారించమని ఆమెకు చెప్పారు. ఎస్టెల్లా ఈ విషయం పైన చాలాసార్లు హీలింగ్ పొందడానికి వచ్చింది. దాన్ని పరిపూర్ణంగా తయారవ్వడానికి, తనలోని అపనమ్మకాలు పోగొట్టుకోవడానికి చాలా సమస్యలను పరిష్కరించాల్సి వచ్చింది. తాను హీలింగ్ పొందుతున్న సమయంలో ఆమె జీవితంలో ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ సంఘటనలన్నీ తెల్లవారిపైన నమ్మకాన్ని ఏర్పరచడానికి ఉపయోగపడ్డాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆమెకు ప్రస్తుతం తెల్ల జాతిలోనూ, నల్ల జాతిలోనూ కుటుంబ సభ్యులు, స్నేహితులు ఏర్పడ్డారు. మూసివేయబడిన స్థలం లేదా చీకటి గురించిన భయం చాలామందికి ఉంటుంది. ఈ భయం కదా, చాలా రోజులుగా ఒక ఇల్లు మూసేసే ఉన్నారంటే ఆ ఇంట్లోకి వెళ్ళేదానికే మనం భయపడతాం.
ఆ తర్వాత చీకటి అంటే ఎవరికైనా భయమే, నాకు కూడా భయమే. సారా అనే యువతికి చీకటన్నా పైకప్పు ఉన్న ఇళ్ళు అన్నా భయపడుతూ ఉండేది. పెద్దయ్యాక భయం తగ్గిపోతుందని అనుకుంటూ ఉండేది. ఆ భయం కారణంగా ఆమెకు లైట్ లేకుండా నిద్ర పట్టేది కాదు. తన పూర్వజన్మను పరిశీలిస్తున్నప్పుడు నేను సారా ఆత్మ ప్రతిబింబాన్ని ఈజిప్టు కాలంలో చూశాను. ఆ జన్మలో ఆమె మగవాడిగా జన్మించింది. అతడు సజీవంగా ఉండగానే అతడి నాలుకను కోసి నిలువునా పాతిపెట్టడం నా దివ్యనేత్రంతో చూశాను. ఆ జన్మలో అతడు తనని తాను రక్షించుకోవడానికి వేరొకరి గురించి తప్పుడు ఆరోపణలు చేయడం వల్ల ఆ వ్యక్తికి మరణశిక్ష విధించారు. ఆ తప్పుడు ఆరోపణ బయటపడిన తర్వాతే అదే శిక్షను ఇతనికి విధించడం జరిగింది. సారాని తనకున్న భయాలన్నీ హీలింగ్ చేయమని స్పిరిట్ గైడ్ని కోరాను. సారా భయాలను హీలింగ్ చేయమని ఈమె కోరుకుంది ఎకబొడే స్పిరిట్ గైడ్ని. ఆమె తనని తాను క్షమించుకోవాలని, ఆ సంఘటన జరిగి చాలా జన్మలు గడిచినట్లు తాను గుర్తించాలని గురువులు చెప్పారు. ఆ జ్ఞాపకాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోవాలని ఆ భగవంతుడిని ప్రార్థించమన్నారు. ఈ విషయాన్ని ఆమెకు తెలియచేసి హీలింగ్ ప్రక్రియ చేస్తున్నప్పుడు 2 సార్లు తనకు ఊపిరి పీల్చుకోవడం కష్టమైంది. నేను అంబులెన్స్ని పిలవాల్సి వస్తుందేమో అనుకున్నాను, కానీ కొంతసేపటికి ఆమె భయం నుంచి బయటపడ్డానని చెప్పింది. ఇప్పుడు ఆమె చీకట్లో ధైర్యంగా పడుకోగలుగుతుంది. అగ్ని భయం. లీ పూర్వజన్మ పరిశీలన ద్వారా తనకున్న అగ్ని భయానికి కారణం తెలుసుకుంది. లీ అంటే ఒక ఆవిడ పేరన్నమాట. లీ వయసు పెరిగే కొద్దీ భయం తగ్గుతూ వచ్చింది. కానీ ఇటీవల కాలంలో ఉన్నట్లుండి ఆ భయం పెరిగిందని, ఇంట్లో ఎక్కడ ఉన్నా తరచూ పొగవాసన వస్తుందని, ఇల్లంతా పొగను గుర్తించే పరికరాలు అమర్చబడినప్పటికీ మధ్యరాత్రిలో ఇంటికి నిప్పు అంటుకుందేమన్న భయంతో నిద్ర మేల్కుంటున్నట్లు చెప్పింది. గైడ్స్ ఆమెకు తాను ప్రస్తుతం సహజీవనం చేస్తున్న వ్యక్తి క్రింద జన్మలో ఆమె కొడుకని చెప్పారు. ఆ జన్మలో కూడా లీ ఆడజన్మే తీసుకుందని, అంతేగాక ఆమె ఆ జన్మలో ఒక రైతు అని కూడా చెప్పారు. ఆమె కుమారుడు ప్రస్తుత జన్మలో సహజీవనం చేస్తున్న వ్యక్తి 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఇంటికి నిప్పు అంటించి ఆత్మహత్య చేసుకున్నాడని, ఇల్లు కొడుకు 2 పోవడంతో లీ అల్లకల్లోలంగా అయ్యిందని, ఆ సంఘటన నుంచి తాను ఇంకా బయటకు రాలేదని మార్గదర్శకాత్మలు చెప్పారు. ఎప్పుడైతే లీ మళ్ళీ అతడితోనే సహజీవనం మొదలుపెట్టిందో తన ఆత్మలో ఆ జ్ఞాపకాలు మళ్ళీ బహిర్గతం అయ్యాయి. అందుచేతనే ఆమె అతడిని విడిచి ఉండలేక అతడిని అంటిపెట్టుకొని ఉంటూ అతడు దూరంగా వెళ్తే మళ్ళీ వెనక్కి రాడేమోనని భయాందోళన చెందుతుందని చెప్పారు. లీ కూడా ఈ భయాలన్నీ తాను ఎదుర్కొంటున్నట్లుగా చెప్పింది. మార్గదర్శకులు ఆమెను తరువాత 3 రోజులు విషాద నేపథ్యం కలిగిన సినిమాలు చూడమని చెప్పారు. సాడ్ మూవీస్. తనని ఆ ఎమోషన్స్ నుంచి బయటపడమని, జరిగిన సంఘటన వదిలిపెట్టమని కోరారు. ఆ ఆలోచనల నుంచి బయటపడ్డాక తాను అన్యోన్యమైన బంధాన్ని అతడితో ఏర్పరచుకోగలదని చెప్పారు. మరుసటి రోజు లీ నాకు ఫోన్ చేసింది. ఆమె తన ప్రియుడికి ఇంతకు ముందు జరిగిన సంఘటన మొత్తం వివరించిన తర్వాత, తన ప్రియుడు కూడా చిన్న వయసులో నిప్పుని వెలిగించాలంటే భయపడేవాడని చెప్పాడు. ఒకనాడు నిప్పుని వెలిగిస్తుండగా మంచం మీద పడి మంచం మొత్తం తగలబడిపోయి తద్వారా ఇల్లంతా మంటలు అంటుకున్నాయని చెప్పాడు. కానీ 5 సంవత్సరాలు దాటాక మంటలు వెలిగించాలంటే భయం పోయిందని, సైకిక్ రీడింగ్ పూర్తి అయ్యాక లీ తనకి తన ప్రేమికుడికి మధ్య బంధం బలపడిందని చెప్పింది. ఆ తర్వాత కొన్ని నెలలు సహజీవనం చేసి వారిరువురు మంచి స్నేహితులుగానే విడిపోయారని చెప్పింది. గర్భధారణ భయం. చాలామంది అమ్మాయిలకి ఈ భయం ఉంటుంది. ప్రెగ్నెంట్ అవ్వాలంటేనే భయపడుతుంటారు. మోలీ తాను ఎదుర్కొంటున్న గర్భధారణ భయానికి గల కారణాన్ని సైకిక్ రీడింగ్ ద్వారా తెలుసుకోవాలనుకొని నా దగ్గరకు వచ్చింది. మోలీ ఈ అమ్మాయి పేరు. ఈమె భర్తకు పిల్లలు కావాలన్న బలమైన కోరిక ఉంది. ఆమెకు ఉన్న ఈ భయం కారణంగానే తన వైవాహిక జీవితంలో కలతలు ఏర్పడుతున్నాయని చెప్పింది. నేను ఆమెకు సైకిక్ రీడింగ్ చేసినప్పుడు ఆమె క్రిందటి జన్మలో బిడ్డకు జన్మనిస్తూ చనిపోయినట్లు కనపడింది. నా మార్గదర్శకులు మోలీని తాను ప్రసవిస్తూ చనిపోయిన సంఘటన ఊహించుకొని దాని గురించి ఆమెకు కలిగిన భావాలన్నిటినీ పూర్తిగా వ్రాయారని, అలా చేయడం వల్ల తన ఆలోచనలన్నింటినీ తన శరీరం నుంచి కాగితం మీద పెట్టాలని చెప్పారు. నేను నిన్నే చెప్పాను ఇది కదా, మీ ఎమోషన్స్ అన్నీ ఒక పేపర్ మీద రాసేయండి,
మీ మనసులో భారం తగ్గిపోతుంది అని చెప్పాను. ఇదే ఇక్కడ చెప్పున్నారు. ఆమె ఎమోషన్స్ అంతా ఒక పేపర్లో రాయమన్నారు. ఆ సంఘటనలన్నీ ఆత్మ లోపలి వరకు పాతుకుపోలేదని, పైన ఉపరితలంలోనే ఉన్నాయని, అందుకే తీవ్రమైన భయభ్రాంతులకు లోనవుతుందని చెప్పారు. మోలీ తన భయం నుంచి బయటపడితే ఈ జన్మలోనే తప్పకుండా తల్లి కాగలదని కూడా చెప్పారు. మోలీ ఇదంతా జరిగిన సంవత్సరం తర్వాత తన మార్గదర్శకులు చెప్పిన మాటలు పాటించిందని, గర్భ సంబంధమైన భయాలు పోయాయని, అంతేగాక తను ఒకానొక ఆడ శిశువుకు జన్మ ఇచ్చిందని నన్ను కలిసినప్పుడు చెప్పింది. ఖచ్చితంగా ఇంతమందికి అని చెప్పలేను, కానీ ఈ రకమైన భయాన్ని ఎదుర్కొంటున్న చాలామంది స్త్రీలను నేను చూశాను. గర్భ సంబంధమైన విషయాల పట్ల భయం చాలా సహజమైన విషయం, కానీ అదే భయం ఎక్కువైతే పిల్లలు పుట్టని పరిస్థితులు, జననేంద్రియ సమస్యలకు కారణం కాగలదు. మానసిక వైద్యులు ఎవరైతే పూర్వ జన్మలను జ్ఞప్తికి తీసుకొని వచ్చి చికిత్స చేస్తారో వారు మనల్ని పీడిస్తున్న ఎన్నో సమస్యలకు పరిష్కారం తెలుపుతారు. నేను నా వృత్తిపరంగా అగ్ని, జలం, ఎత్తైన స్థలాలు, కుక్కలు, గుర్రాలు, రకరకాల జంతువులు, కత్తులు, చాకులు, పదునైన వస్తువులు, చీకటి, జాతిపరమైన నిర్దిష్ట ప్రదేశాలకు సంబంధించిన చరిత్రలో నిర్దిష్ట సమయం గురించిన ఎన్నెన్నో భయాలు కలిగిన వ్యక్తులకు ట్రీట్మెంట్ చేశాను. క్రిందటి జన్మలో ఎమోషన్స్కు సంబంధించిన క్షోభ కనుక అనుభవించినట్లయితే ఆ సంఘటనను గుర్తించి హీలింగ్ పరుచుకునేదాకా అది మన ఆత్మ ఎదుగుదలకు అడ్డుగా నిలిచిపోతుంది. మీ లోపల ఏమైతే భయాలు ఉన్నాయో ఆ భయాలన్నింటినీ మీరు క్లియర్ చేసుకోవాలి. లేకపోతే అది ఆత్మ ఎదుగుదలకి ఒక ఆబ్స్టికల్గా ఉంటుంది, అడ్డంకిగా ఉంటుంది. మీరు నేను ఒరాకిల్ కార్డ్స్ ఎప్పుడు మీకు చెప్తుంటా, మీరు ఏదైతే భయపడుతున్నారో అది ఫస్ట్ చేసేయండి అని చెప్తుంటాను కదా అప్పుడప్పుడు. అలాగా మీరు ఏదైతే భయపడుతున్నారో ఫస్ట్ ఆ పని చేసేదానికి చేసి ఆ భయం నుంచి మీరు బయటకు వచ్చేసేయాలి. ఓకే ఈరోజుకి ఇది చాలు. వేరే వీడియోలో మిగతా చూస్తాం. మిగతా భయాలు ఏమున్నాయంటే ఇక్కడ అనారోగ్య సమస్యలు ఉన్నాయి, అండ్ బంధాలు, వ్యసనాలు, పరస్పరం ఆధారపడటం, కర్మ సిద్ధాంతం, ఇదంతా ఒక వీడియో చూస్తాం. ఇప్పటికైతే ఇంతవరకు అర్థం చేసుకుంటే చాలనుకుంటా. మీకు పూర్వజన్మలో మీరు ఏమేం చేస్తుంటారో దానికి రిలేటెడ్గా ఈ జన్మలో మీరు ఆ భయాలు పొందుతూ ఉంటారు. అందుకని ఆ భయాల నుంచి ఫస్ట్ మీరు బయటకు వచ్చేదానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటాను. మీ కమెంట్స్ని, మీ ఒపీనియన్స్ని నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.